నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యం। చీరాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో స్టేట్ హైవే విస్తరణపై జరిగిన సమీక్షా సమావేశంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్। వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేటపాలెంలో ముస్లిం సంఘాల శాంతియుత నిరసన। నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్। ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యం। చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి। చీరాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో స్టేట్ హైవే 544D అనంతపురం నుండి గుంటూరు మీదుగా అమరావతి వరకు విస్తరణ కొరకు సంబంధిత అధికారులతో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు। సమావేశంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు। పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తామని, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు। చీరాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో స్టేట్ హైవే 544D అనంతపురం నుండి గుంటూరు మీదుగా అమరావతి వరకు విస్తరణ కొరకు సంబంధిత అధికారులతో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు। సమావేశంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు। విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ సహకారాలతో ఏపీ అభివృద్ధిలో అగ్రగామిగా ముందుకు దూసుకువెళ్తోందని, బాపట్ల లేదా చీరాలలో వందే భారత్ రైలు స్టాప్ కు ప్రపోజల్ పెట్టామని, ఎక్కువ శాతం చీరాలలో స్టాప్ వచ్చే అవకాశం ఉందని ఎంపీ అన్నారు। డబుల్ ఇంజిన్ సర్కార్తో కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తోందని, 100% నిధులతో కేంద్ర ప్రభుత్వం ఏపీలోని పలు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించిందని, అందులో భాగంగానే బాపట్ల జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల తీర ప్రాంతాల అభివృద్ధి, నేషనల్ హైవే నిర్మాణాలు, పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ అన్నారు। వందే భారత్ అనే కోరిక ఉంది। వందే భారత్ స్టాపేజ్ చేయాలని మన బాపట్లలో పెట్టాలా, చీరాలలో పెట్టాలా, రకరకాలుగా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి। రైల్వే డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఉన్నట్టు వాళ్ళు ట్రాఫిక్ చూస్తారు। ట్రాఫిక్ చూసినప్పుడు చీరాలలో ఎక్కువ ట్రాఫిక్ ఉందని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ డేటా అలా చెప్తుంది। సో మోస్ట్ ప్రాబబ్లీ వందే భారత్ అనేది మనకి చీరాలలో స్టాపేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। నేను మటు విధులను నిరంతరం అది ప్రయత్నం చేస్తుంటాం। అదేవిధంగా ఇటీవల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో 3 బ్రిడ్జిలు శాంక్షన్ అయ్యాయి। 2 బ్రిడ్జిలకి ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేసాము బాపట్ల నియోజకవర్గంలో। ఇంకొక బ్రిడ్జికి ఫౌండేషన్ స్టోన్ వేయాలా రేపల్లెలో। ఈ 3 కలిపితే సుమారు 30 కోట్ల రూపాయల బ్రిడ్జిలు ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా చేస్తాం। అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తామంటే నేషనల్ హైవే 167A ఏదైతే డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వాటర్ వస్తుందో 90% కంప్లీట్ అవుతుంది। ఇంకా 10% కంప్లీట్ అయిపోతే హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికులు కానీ, టూరిస్టులు కానివ్వండి, చీరాల రిసార్ట్స్కి రావాలన్నా, బీచ్కి రావాలన్నా 2 గంటల టైం తక్కువ। ఈరోజు 6 గంటలు పడితే రేపు పొద్దున్న 4 గంటలు టైం తక్కువ ఉంటుంది। ఇప్పుడు మేమంతా రూట్ పోయా పొన్నూరు పోతాము, నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ, రేపొద్దున ఇది పట్టుకుంటే 2 గంటలు తక్కువ వ్యవధిలో మేము హైదరాబాద్ చేయవచ్చు। అదేవిధంగా లాస్ట్గా వస్తే స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈ అనేది చాలా ఇంపార్టెంట్। మొన్ననే మనం చూసాం, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చిన్నగంజాం మండలానికి రావడం, కొత్తగొల్లపాలెంకి రావడము, అందరితో మాట్లాడడం, P4 అనే స్కీమ్ని, ఒక P4 అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం మనం చూసాం। P4 అనే ప్రాజెక్టులు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు, ఎవరైతే మన సొసైటీలో ఉన్న అవకాశాలను వాడుకొని దేవుని అదృష్టం కొంచెం ముందుకు పోయారో వాళ్ళు 10% కావచ్చు, పిరమిడ్లో ఉన్న పైన ఉన్న 10%, కింద మిగిలిపోయిన అట్టడుగు వర్గాల్లో మిగిలిపోయిన వాళ్ళు, అవకాశాలను అందుకోలేకపోయిన వాళ్ళు ఎవరైతే 20% ఉండిపోయారో వాళ్ళకి చేయూత ఇచ్చి పైకి తీసుకురావాలని ఒక మహత్తరమైన ఒక ప్రోగ్రాంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు మనందరికీ। P4 వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేటపాలెంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు। ర్యాలీలో నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు।
ముస్లిం మైనార్టీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ బోర్డు సవరణ 2025 చట్టాన్ని రద్దు చేయాలని సోమవారం మండలంలోని దేశాయపేట పంచాయతీ అబాద్ నగర్ మసీద్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కాలినడకన శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని, మత స్వేచ్ఛ, సమానత్వపు స్వేచ్ఛను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ర్యాలీ కొనసాగింది. వేటపాలెం మెయిన్ సెంటర్లోని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముస్లిం నాయకులు షేక్ కమరుద్దీన్ మాట్లాడుతూ ముస్లిం పూర్వీకులు పలువురు అల్లాహ్ పేరు మీద ముస్లిం సమాజ అభివృద్ధికై దానం చేసిన పలు భూముల వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయని, వాటిని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణలో భాగంగా 11 మంది ముస్లిం సభ్యులు ఉన్న బోర్డులో 7గురిని ముస్లిమేతరులను అవకాశం కల్పించడం పూర్తిగా ముస్లిం సమాజాన్ని దెబ్బతీయడమన్నారు. అలాగే వక్ఫ్ బోర్డుకు దానం చేసిన పూర్వీకుల నుండి సరైన పత్రాలు లేకుంటే ఆ ఆస్తులను సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. బీజేపీ కూటమి ప్రభుత్వ అసలు ఉద్దేశం ముస్లింల అణచివేత అనేది స్పష్టంగా కనబడుతోందని, దురదృష్టవశాత్తు దానితో ఉన్న మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో మౌనంగా మద్దతు పలుకుతున్నాయని తెలిపారు. ముస్లింల వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన విధంగానే ఇతర మతాల ఆస్తులకు కూడా రాజ్యాంగబద్ధమైన అనుమతి ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకుండా కేవలం ముస్లింలకు వక్ఫ్ ఆస్తులను మాత్రమే లక్ష్యం చేసుకుని ఈ వివక్షపూరితమైన చట్టాన్ని రూపొందించింది. ఈ నల్ల చట్టాన్ని అమలు చేయకూడదని, వెంటనే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ముస్లింల నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, ఈ వివక్షపూరితమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామన్నారు. అనంతరం వినతి పత్రం వేటపాలెం డిప్యూటీ తహసీల్దార్ దాసరి శ్రీకాంత్ కు అందించడం జరిగింది. కార్యక్రమంలో మహమ్మద్ అనస్, అల్లావుద్దీన్, సిరాజ్ అన్సారీ, సత్తార్, హుమియాన్ బాషా, నాయిబా, షేక్ కరీం, అక్రమ్, షమీం, సుభానా, షఫీ, సుఫానీ, షాదులా బేగ్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో వేటపాలెంలో మసీదులు పెద్దలు మరియు మైనారిటీ నాయకులందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద పడటం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మోడీ గారు చేసినటువంటి 2025 వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. 1913లో బ్రిటిష్ ప్రభుత్వం కాలంలోనే వక్ఫ్ బోర్డు తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత 1954లో, 1965లో, 1975లో, 1995లో దాన్ని సవరణ చేయడం జరిగింది. దీని యొక్క పర్యవసానం ఏంటంటే ఆ వక్ఫ్ బోర్డు సవరణని రక్షణ కల్పించటము, దానికి ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయటం అనే కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మోడీ చేసినటువంటి ఈ యొక్క సవరణ అనేది పౌర హక్కుల్లో 2, 3, ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 21, 25, 26, 29 ప్రకారం ముస్లింల హక్కుల్ని కాలరాసేటట్టు ఉంది. కాబట్టి దీన్ని నిరసన చేస్తూ భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ యొక్క నినాదాలు, ఈ యొక్క నిదర్శనాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క మోడీ చేసినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఖచ్చితంగా పునఃపరిశీలన చేసి రద్దు చేయాలని చెప్పేసి, అలానే సుప్రీంకోర్టు కూడా నిన్న మొన్న త్రిసభ్య కమిటీ ఒకటి చాలా చక్కగా చెప్పింది. ముస్లిం యొక్క కమిటీలో ఇతర మతస్థుల భాగస్వామ్యం ఏంటి? కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ర్యాలీని సక్సెస్ఫుల్ గా చేసినందుకు, తర్వాత భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నందుకు మోడీ కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని రద్దు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ చీరాల మున్సిపల్ కార్యాలయ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కారక వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే క్రమంలోనే నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. చీరాల నియోజకవర్గంలో భూములకు సంబంధించి ఇంటి స్థలాలు, గృహ నిర్మాణాలు, పెన్షన్ల గురించి పోలీస్ శాఖకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని ఆయన అన్నారు. అనంతరం చీరాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పర్యాటక ప్రాంతం అభివృద్ధిపై జిల్లా స్థాయి అధికారులతో చీరాల పురపాలక సంఘం కార్యాలయంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 10.2 కోట్ల నిధులతో జలజీవన్ మిషన్ కింద పనులు చేపడతామన్నారు. ఇదే క్రమంలో గ్రామీణ ప్రాంతాల తాగునీటి సరఫరా కొరకు 60 లక్షలు, 5 ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించారన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 8.25 కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు కేటాయింపులు జరగా అదనంగా మరో 1.75 కోట్ల నిధులు వెచ్చిస్తామన్నారు. చీరాల పట్టణంలో నిరుపేదలకు ఇంటి స్థల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధి పనులు వేగంగా చేపట్టడానికి కొన్నిటికి ప్రతిపాదనలు పంపడం, కొన్నిటికి టెండర్లు పిలవాలని, మరికొన్ని పనులు ప్రారంభించాలని అధికారులకు మార్గనిర్దేశం
చేశారు. పనులలో జాప్యం చేయరాదని అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. మురుగునీటి కాలువల నిర్వహణ అధ్వానంగా ఉందని, నూతనంగా కాలువలు నిర్మించాలన్నారు. శ్మశాన భూమి ఆక్రమణకు గురవుతోందని, తక్షణమే ఆక్రమణలు తొలగించాలన్నారు. కాలుమని తరహాలో వడ్డీ వ్యాపారులు ప్రజల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని, వాటిని నియంత్రించాలని కోరారు. దెబ్బతిన్న రహదారులు నిర్మించాలన్నారు. ఇంటి స్థలాలు లేక పేదలు కాలువల గట్లపై నివాసం ఉంటున్నారని కలెక్టర్ కు వివరించారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోందని, సరిగ్గా సరఫరా జరగడం లేదని, నియోజకవర్గంలో 2 విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించాలన్నారు. ఫిషింగ్, హార్బర్, హ్యాండ్లూమ్ పార్కుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. జగనన్న కాలనీలో ఖాళీ స్థలాలను నిరుపేదలకు కేటాయించాలన్నారు. దాంతోపాటుగా మనము ప్రతి 3వ శుక్రవారం ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా కండక్ట్ చేస్తూ, ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అంటే ట్రైబల్ పీపుల్ అండ్ హూ ఆర్ ద వీకెస్ట్ ఆఫ్ ది వీక్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని 3rd ఫ్రైడే కూడా పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం. అయితే మరి మనకు ఇంకొక ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి కూడా ఒక సజెషన్ వచ్చింది. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క సోమవారం అంటే కంటిన్యూగా కాకపోయినా నెలలో ఒక సైడ్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక మండే, నెలలో ఒక మండే అలా చేసినట్టయితే కొంతమంది అక్కడికి రాలేక డిస్కరేజ్ అయిపోయి ఉన్నవాళ్ళు, రాలేక ఉండే మహిళలు, రాలేక ఉండేటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రైబల్, అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి వచ్చిన సజెషన్ని కూడా మనము మనస్ఫూర్తిగా దాన్ని తీసుకొని మొట్టమొదటగా చీరాల కాన్స్టిట్యున్సీలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ పెట్టుకున్నాము. దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయటం చాలా మంచి శుభ పరిణామం అది. సో ఎందుకంటే మరి పబ్లిక్ చేత ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధి కూడా మా పక్కనే ఉండి, మేమందరం కూడా ఉండి, మా అధికారులు యంత్రాంగం అంతా కూడా ఉండి, ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరం ఇక్కడికి వచ్చాము. ఏ విధంగా అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మేము చేస్తామో ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ హియర్. సో అప్పుడు చాలా మటుకు సమస్యలు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి వెంటనే డైరెక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళు వాటిని వెంటనే పరిష్కారం చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తూ ఉన్నాయి. అండ్ చాలా సమస్యలు అప్పటికే ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారికి తెలుసు కాబట్టి దాని ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా చేయొచ్చు అని ఆయన మాకు ముందుగానే చెప్తూ ఉన్నారు. చాలా సమస్యలను ఆయన అప్పటికే విని ఉన్నారు. అవన్నీ ఇప్పుడు జిల్లా యంత్రాంగం దృష్టికి వస్తున్నాయి. దీని తర్వాత ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాం, కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ. దీంట్లో ముఖ్యంగా కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నవి, జిల్లా అధికారుల దృష్టిలో ఉన్నవి, ప్రజల దృష్టిలో ఉన్నవి రివ్యూ చేసి వాటికి కూడా మనం పరిష్కారం వెతికేదానికి ప్రయత్నం చేస్తాము. చాలా విషయాలు అప్పుడప్పుడు మన పార్టీ ఆఫీస్కి కూడా అనేక విషయాలు వచ్చినాయి. ఇవాళ వాటిలో కొన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆన్ ది స్పాట్ కొన్ని విషయాలకి కలెక్టర్ గారు పరిష్కారం తీసుకోవడం కూడా జరిగింది. కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవి ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మీకు కలెక్టర్ గారి నోటి గుండానే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక మెయిన్ ఇష్యూ నల్లమడ అనేటువంటి వాగు పైన కెనాలు దీని మీద వచ్చినప్పటికీ 4 నియోజకవర్గాలకి, బాపట్లకి, చీరాలకి, అలాగే పచ్చూరు, సంతనవతలపాడికి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రైతాంగం వచ్చి మాకు చెప్పడం. అంటే అక్కడ వాళ్ళు కొన్నూరు దగ్గరలో ఏదో ఒక ఆనకట్ట లాంటిది ఏదో నిర్మిస్తున్నారు, దానివల్ల ఈ 4 నియోజకవర్గాలకి నీళ్లు రావు, ఇది ఇబ్బందికరమైనటువంటి సమస్య అని చెప్పి రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని వెంటనే నేను దీన్ని నాయకత్వం తీసుకొని ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా లెటర్లు తీసుకొని ఇది ఒకటి పరిష్కారం మేజర్ ఇష్యూగా ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పూడిక తీగిపోవడం వల్ల నీళ్లు కూడా సరిగ్గా రావట్లేదు, రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయం కూడా వచ్చింది. ముఖ్యంగా హౌసింగ్ విషయంలో కానీ ఏదైతే ఆధార్ కార్డ్స్ అని ఇవన్నీ కూడా కలెక్టర్ గారు గతంలో కూడా మేమందరం కూడా చెప్పాం, అవన్నీ కూడా పరిష్కారం తీసుకెళ్తున్నాయి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
పర్చూరు నియోజకవర్గం ఇంకోలులో పొగాకు రైతులు ఆందోళన బాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే పొగాకు బేళ్లను రైతులు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనలో పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి గాదే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గం ఇంకోలులో పొగాకు రైతులు రోడ్డెక్కారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. రైతుల గోడుని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్రోశంతో పొగాకును తగలబెట్టి నిరసన తెలిపారు. పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి గాదే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు. పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ స్తూపం సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. రైతులు పండించిన పొగాకు, మిర్చి, శనగ, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లు కేటాయిస్తే కూటమి ప్రభుత్వం కేవలం 300 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులకు రైతు భరోసాని కూడా ఇంతవరకు విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన పొగాకు, ఇతర పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరారు. సన్నకారు, చిన్నకారు వీళ్ళందరూ కూడా ఎక్కువగా పొగాకు, మిర్చి, శనగ, మొక్కజొన్న ఈ పంటలు పండిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రేట్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి పరిశీలించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది, ఏంటి, ఎందుకు కారణం ఒకటి. రెండోది, రైతులని మనం ఆదుకోవాలి. మంచి గిట్టుబాటు ధర పోయిన సంవత్సరం ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు 50,000 ఎకరాల్లో పొగాకు వేశారు. అంటే 21,000 హెక్టార్లలో గవర్నమెంట్ లెక్కల ప్రకారం 21,000 హెక్టార్లో పొగాకు వేశారు. దీంతో మన పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా బ్లాక్ బెర్రీ వేశారు వైట్ బెర్రీ కంటే. పోయిన సంవత్సరం బ్లాక్ బెర్రీ, వైట్ బెర్రీ ఒకే రేట్ రావడం వల్ల రైతులు సాధారణంగా దిగుబడి ఎక్కువ ఏదైతే వస్తుందో దానికి మొగ్గు చూపుతారు. అందువల్ల ఏంటంటే బ్లాక్ బెర్రీ వేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం బ్లాక్ బెర్రీ కొనేవాళ్ళే లేదు. అది ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? గవర్నమెంట్ దీన్ని ఇంటర్వ్యూన్ అయ్యి పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా జరుగుతున్నప్పుడు 3,000 కోట్లు, 3,000 కోట్లు ఈ ధరల నియంత్రణ కోసము ఈ మధ్య మిడిల్ మ్యాన్ ఈ దళారుల ఇబ్బందుల నుంచి రైతులు కాపాడుకోవడం కోసం 3,000 కోట్లు కేటాయించారు. ఆ కోట్లు కేటాయించడం వల్ల ధర తగ్గకుండా ఆ రోజు కాపాడగలిగారు. ఇప్పుడు నేను చెప్పగలిగేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిసి ఉన్నారు. ఈయన సెంటర్తో మాట్లాడతారా లేకపోతే ఆయన నిర్ణయం తీసుకుంటారా అనేది కాదు. ఈ రోజున రైతులను మనం కాపాడాలి. ఇప్పుడు కనపట్టలేదు, కానీ రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. విపరీతమైన సాగుబడికి విపరీతమైన ఖర్చులు పెరిగిపోయాయి, కానీ రైతులకి దానికి తగ్గ ధర రావట్లేదు. అందువల్ల నేను కోరేది ఒక్కటే, ఇంతమంది రైతులు ఈ రోజున స్వచ్ఛందంగా రాగలిగారంటే లోపల వాళ్ళన్న బాధ బయట వెలకట్టడానికి వచ్చారు. అందువల్ల నేను కోరేది ఒకటే, మీరు పోయిన సంవత్సరము 15,000 నుంచి 18,000 రూపాయలు పొగాకు ధరుంటే ఈ రోజున 11,000 నుంచి 12,000 ధర వైట్ బెర్రీ కొంటున్నారు. బ్లాక్ బెర్రీ కొనే పరిస్థితులు లేదు. మిర్చి ధర పోయిన సంవత్సరం 25,000-26,000, ఈ సంవత్సరం 29,200 దాకా మాక్సిమం వెళ్ళింది. చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ గవిని మణికుమార్, గ్రామ పెద్ద గవిని మేకల పోలయ్య తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి చీరాల మండలం గవినివారిపాలెంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ గవిని మణికుమార్, గ్రామ పెద్ద గవిని మేకల పోలయ్య తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రబాబు పేరిట గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలోని లైబ్రరీకి మహాభాగవతానికి సంబంధించిన పుస్తకాలను, గణిత సంబంధిత పుస్తకాలను మణికుమార్ బహూకరించారు. పేదల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా మణికుమార్ పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మణికుమార్ ఆకాంక్షించారు. ఈరోజు మన గౌని మేకల పోలయ్య గారి అమృత హస్తాలతో ఈ రోజు రిబ్బన్ కటింగ్ చేయడం అనేది మనందరం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన గ్రామానికి, గుడికి ఆయన డబ్బులు జాగ్రత్త చేసి 6 ఎకరాల భూమిని ఏర్పాటు చేసినటువంటి ఘనత గౌని మేకల పోలయ్య గారు. మనందరం కలిసిమెలిసి ఉండాలయ్యా.
గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, చదువుకోవాలని చెప్పి మంచి మాటలు చెప్పేటువంటి వ్యక్తి గౌరీ మేకల పోలయ్య గారు. వారి యొక్క అమృత హస్తాలతో ఈరోజు సర్వేంద్రం ఓపెన్ చేయడం అనేది, గ్రామ పెద్దలతో కలిసి ఓపెన్ చేయడం అనేది మనందరికీ చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని ఎందుకు జరుపుకోవాలనేది రెండు మాటలు మాట్లాడుతున్నాం. మనందరూ తెలుసు, 1994 ముందు మన గ్రామానికి ఇటు కాపురారిపాలెం నుండి కానివ్వండి, ఇటు ఈపురపాలెం నుండి కానివ్వండి, కంకర్ రోడ్డు. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి కొణిజేటి రోసయ్య గారు తోటవారిపాలెం వరకు తారు రోడ్డు వేసి ఆపేశారు. ఇటు వచ్చేటప్పుడు కావురువారిపాలెం వరకు తారు రోడ్డు వేసి ఆపేశారు. 94లో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు డాక్టర్ పాలెటి రామారావు గారికి సీట్ ఇవ్వడం జరిగింది. వారు గెలవడం జరిగింది. గెలిచిన వెంటనే మన ఊరికి తారు రోడ్లు కనెక్టివిటీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. ఆ తర్వాత కొంతకాలానికి నందమూరి తారక రామారావు గారు దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి డాక్టర్ పాలెటి రామారావు గారు ఎమ్మెల్యే గారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వారాంతపు సెలవు కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరలు కిటకిటలాడుతున్నాయి. 31 కంపార్ట్మెంట్లు నుండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,821 మంది భక్తులు దర్శించుకోగా 33,568 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.36 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అయితే వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం ప్రకటించారు. చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. దీంతో ప్రభావిత దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ సుంకాల నుంచి మినహాయింపులు పొందాలంటే చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలను విరమించాల్సిందిగా ట్రంప్ సర్కార్ కొన్ని మిత్ర దేశాలకు స్పష్టంగా సూచించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వార్తలపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది. భారత వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ ను పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేస్తారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ను అత్యవసరంగా కిందకు దించినట్లు భారత వాయుసేనకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ జిల్లాలోని రంగుమతి డ్యాం సమీపంలో గల చంగా గ్రామంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. అయితే హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సందర్భంగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని జామ్నగర్ పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభతరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కూటమి సర్కార్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఇటు పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎక్కువ మంది ఈ పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం లభించింది. స్పోర్ట్స్ బైక్ల తయారీ సంస్థ కవాసాకి తన వాహన కొనుగోలుదారులకు శుభవార్తనందించింది. నింజా ZX 10R మోడల్ ను 30,000 వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చే నెల చివరి వరకు లేదా స్టాక్స్ ఉన్న వరకు ఉండవనుందని పేర్కొంది. దీంతో నింజా ZX 10R మోడల్ ధర 18.50 లక్షలకు లభించనుంది. ఈ ధరలో ఢిల్లీ షోరూమ్ కు సంబంధించినవి. ఈ బైక్ ను కొనుగోలు చేసిన వారికి 30,000 వరకు ఈఎంఐ క్యాష్ బ్యాక్ లభించనుంది. ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ వాంఖడేలో దుమ్ము రేపాడు. ఫామ్ అందుకున్న అతడు అజేయంగా జట్టును గెలిపించాడు. ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ పై అర్ధ శతకంతో చెలరేగిన హిట్ మ్యాన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఫుల్ షాట్ తో విడిచిపడిన మాజీ కెప్టెన్ సిఎస్కే పై 9వ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా చెన్నైపై అత్యధిక 50+ స్కోర్ చేసిన 4వ ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్లు చెన్నై మీద 9 అర్ధ శతకాలు బాదారు.
నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యం. చీరాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో స్టేట్ హైవే విస్తరణపై జరిగిన సమీక్షా సమావేశంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేటపాలెంలో ముస్లిం సంఘాల శాంతియుత నిరసన. నల్ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యం. చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి. నవ్యాన్ని ఇంతటితో సమాప్తం. నమస్కారం.